నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్షం భేటీ కానుంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో సాయంత్రం ఎన్డీఏ నేతలు సమావేశమవుతారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 రోజుల పాలన చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, ఈ సాయంత్రం ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగబోతుంది. టీడీపీ కార్యాలయం దగ్గరలో ఉన్న సీకే కన్వెన్షన్ హాల్లో జరగబోతుంది. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వర్ కూడా ఈ సమావేశానికి హాజరవబోతున్నారు. ముఖ్యంగా 3 పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా కూడా హాజరవబోతున్నారు. 100 రోజుల పాలనలో జరిగిన సంస్కరణలు కావచ్చు, 100 రోజుల పాలనలో జరిగిన విజయాలకు సంబంధించి ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 20వ తారీఖుకి ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తీసుకొచ్చిన ఏ అంశాలలో ప్రగతి సాధించిందో అవన్నీ కూడా ప్రజల్లో వివరించాలని ఎమ్మెల్యేలకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నారు. 20 నుంచి 26వ తారీఖు వరకు గ్రామ స్థాయిలో ఎమ్మెల్యేలు పర్యటిస్తూ ఈ ప్రభుత్వ విజయాలు, ముఖ్యంగా పెన్షన్ ఏ విధంగా పెంచింది, అదేవిధంగా ఏదైతే ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేశారు, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, విజయవాడ వరదల్లో ఏ విధంగా చంద్రబాబు పనిచేసింది కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన సహాయ సహకారాలు కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆనాడు ప్రజలను ఇబ్బంది పెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తూ ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం సాధించిన విజయాలుగా చెప్తున్నారు. మరోవైపు మరో 75 అన్నా క్యాంటీన్ కూడా రేపు చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా గ్రామ స్థాయిలో అందరూ కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఈ ప్రభుత్వ విజయాలని ప్రచారం చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు కొంత మితిమీరి వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు చంద్రబాబుకి ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా వచ్చాయి. ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఒక హితబోధ చేసే విధంగా కూడా చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో కూడా ఇప్పటికే చంద్రబాబు చర్చించారని కూడా కూటమిలో చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేలందరికీ సాయంత్రం వారికి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇసుక వ్యవహారాల్లో ఎవరు వేలు పెట్టొద్దని చంద్రబాబు గతంలో నుంచి కూడా చెప్తున్నారు. అదే అంశాన్ని మరోసారి ఉటంకించే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రీగా ఇసుక ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఏ అంశాల్లో కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూల్లో కూడా ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. చట్ట ప్రకారం పోలీసులు పనిచేస్తుంటారు. ఎవరు అతిక్రమించి కూడా ఎమ్మెల్యేలు వేరే అంశాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని చంద్రబాబు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. ఇవన్నీ కూడా 100 రోజుల్లో జరిగిన కార్యక్రమాల అమలు తీరు, అదేవిధంగా ఎమ్మెల్యేల పనితీరు కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్, అదేవిధంగా పురంధేశ్వర్ కూడా మాట్లాడబోతున్నారు. ఎన్డీఏ పక్షానికి సంబంధించిన 164 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్క కోనేటి ఆదిమూలం మాత్రం సస్పెండ్ అయ్యారు. ఆయన వచ్చే అవకాశం లేదు. మిగిలిన వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరవబోతున్నారు. చంద్రబాబు అయితే మొత్తానికి ఎమ్మెల్యేలకి దిశ నిర్దేశం చేయబోతున్నారు. ఉదయం కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుపై ఆయన చర్చిస్తారు. మధ్యాహ్నం ఎమ్మెల్యేల పనితీరుపై కూడా కొంత ఆయన ఒక నివేదికనైతే బయటపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి మొదటిసారి ఏదైతే టీడీఎల్పీ అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు తప్పించి విడిగా ప్రత్యేకంగా భేటీ అవడం 100 రోజుల్లో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యేల పనితీరుపై అక్కడ విశ్లేషణ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్యేలు మితిమీరి వ్యవహరిస్తున్నారో వారికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్మి, థాంక్యూ రవిచంద్.